అంతరించిపోతున్న విలువలు, ప్రేమతత్వం, సేవాభావాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే లక్ష్యంతో పుట్టపర్తిలోని ప్రశాంత నిలయంలో అంతర్జాతీయ యువ సమ్మేళనం అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా 70 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. గురువారం వరకు ఈ కార్యక్రమం సాగనుంది. అంతర్జాతీయ యువ సమ్మేళనంతో పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం సందడిగా మారింది. సుమారు 70 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో విదేశీ వనితలు సైతం భారతీయ సంప్రదాయ చీరలతో ఆకట్టుకున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ప్రారంభమైన సమ్మేళనం వేద మంత్రోచ్చారణలు, సర్వమత ప్రార్థనల మధ్య సాగింది. వివిధ దేశాల నుంచి తరలివచ్చిన యువత వారి జాతీయ జెండాలు చేబూని ప్రదర్శన నిర్వహించారు. సత్యసాయి శివైక్యం పొందిన తర్వాత ప్రశాంతి నిలయంలో తొలిసారిగా ఓ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రేమతో కూడిన సేవ, విలువలతో కూడిన విద్య అందించాలన్న సత్యసాయి ఆశయాలను ప్రపంచవ్యాప్తం చేస్తామని సదస్సుకు హాజరైన ప్రతినిధులు తెలిపారు. అనుకున్న లక్ష్యాన్ని క్రమశిక్షణతో చేరుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ యువతకు పిలుపునిచ్చారు. మానవాళికి శ్రీ 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 భగవాన్ సత్యసాయిబాబా గారు బోధించిన అంశం సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్. మానవ సేవ, మాధవ సేవ. ఇతరులకు సేవ చేయడంలో ఆనందం కానీ, సంతృప్తి కానీ, హాయి కానీ ఎక్కర్లేదని చెప్పడము. అదే సమయంలో రాముని రామబాణం కంటే, కృష్ణుని సుదర్శన చక్రం కంటే ఈశ్వరుని పాశుపదాస్త్రం కూడా అత్యంత శక్తివంతమైంది యువశక్తి. ఈ యువకులంతా మంచి మార్గంలో ఉండాలని, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి సేవ చేయాలని చెప్పి ఈ సమ్మేళనం ఇచ్చిండే సూక్తిని ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారని. ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో 1900 కళాశాలలు, పాఠశాలల్లో విలువలతో కూడిన విద్యాబోధన సాగుతోంది. సత్యసాయి అనుసరించిన మార్గాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తృతం చేయాలన్న లక్ష్యంతోనే సదస్సు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. World Youth Festival, the message is love is the source, love is the path, love is the goal, and we are here to learn about these 3 things for 3 days. People from many countries are here, and this is a global platform, and it was very inspiring from us, right from the speech of All India President to the speech of the International Organization President, and we are going to enjoy all the 3 sessions throughout the 3 days. A strong message to foster love, foster unity, and I think continue Swami's message of, his life is our message. We've got to continue doing seva. ఇక్కడ యువత ఎలా ఉండాలో నేర్పిస్తారు. నేను దాదాపు 2000 సంవత్సరం నుంచి ఇక్కడికి వస్తున్నాను. అప్పటి నుంచి నా లైఫ్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. 2000 వరకు ఒకలా ఉండే, 2000 తర్వాత పూర్తిగా మారిపోయింది. స్వామి సంస్థలోకి కానీ, స్వామి ఎరలోకి వచ్చిన తర్వాత నా జీవితం అంతా పూర్తిగా మారిపోయింది. ఒక డెస్టినేషన్ అనేది నేర్చుకున్నాను. అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, వ్యవస్థ ఎలా ఉంటుంది, యూత్ అంటే ఏమిటి అనేది పూర్తి నేర్చుకున్నాము. యువజన సమ్మేళనాన్ని పురస్కరించుకుని విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది.